తయారీ రంగం ఇది ఒక దేశాన్ని నిర్మించగలదు, అదే సమయంలో నాశనం కూడా చేయగలదు. అందుకే దీన్ని రెండు వైపులా పదునున్న కత్తి అంటారు. మరి ఈరోజు ఈ కత్తికున్న రెండు పదునైన అంచుల గురించి వివరంగా చూద్దాం. ఆలోచించండి, ఒక దేశం అభివృద్ధి చెందాలంటే దాని వెనుక ఉండే అసలైన పవరేంటి? ఏది ఆ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది? చాలా సందర్భాల్లో సమాధానం ఒక్కటే: తయారీ రంగం. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక ఇంజన్లా పనిచేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్నమాట. ఇంతకీ తయారీ రంగం అంటే ఏంటి? చాలా సింపుల్. ముడి పదార్థాల్ని తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఇంకాస్త విలువైన వస్తువులుగా మార్చడమే. ఉదాహరణకు చెక్కని కాగితంగా మార్చడం, చెరుకుని పంచదారగా చేయడం, లేదా ఇనుప ఖనిజం నుంచి ఉక్కు తయారు చేయడం. ఇవన్నీ దీని కిందకే వస్తాయి. మరి ఈ ఇంజన్లోని భాగాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందుగా పరిశ్రమలను ఎలా వర్గీకరిస్తారో చూద్దాం. మొదటిది ముడి పదార్థాలను బట్టి. అంటే ఆ పరిశ్రమ దేనిమీద ఆధారపడి నడుస్తోందనేది. వ్యవసాయం నుంచి వచ్చే పత్తి, చెరకులాంటి వాటిమీద ఆధారపడితే అవి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. అదే భూమి నుంచి తవ్వితీసే ఇనుము, అల్యూమినియం లాంటి ఖనిజాలను వాడితే అవి ఖనిజ ఆధారిత పరిశ్రమలు. ఇక పరిశ్రమల ప్రధాన పాత్రను బట్టి చూస్తే కొన్ని ఇనుము, ఉక్కు లాంటివి. అవి వేరే ఫ్యాక్టరీలకు ముడి సరుకును అందిస్తాయి. వీటిని ప్రాథమిక పరిశ్రమలు అంటాం. ఇంకొన్నేమో మనం నేరుగా వాడే టూత్పేస్ట్, కాగితం లాంటి వస్తువులను తయారుచేస్తాయి. వీటిని వినియోగదారు పరిశ్రమలు అంటారు. మరి ఫ్యాక్టరీలకు ఓనర్లెవరు? దీన్ని బట్టి కూడా మరో రకమైన వర్గీకరణ ఉంది. బిహెచ్ఈఎల్, సేల్ లాంటి సంస్థలు పూర్తిగా ప్రభుత్వ కంట్రోల్లో ఉంటాయి. వీటిని పబ్లిక్ సెక్టర్ అంటాం. టిస్కో, బజాజ్ ఆటో లాంటివి వ్యక్తుల చేతుల్లో ఉంటాయి. ఇవి ప్రైవేట్. ఇక ఆయిల్ ఇండియా లాగా ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కలిసి నడిపిస్తే అది జాయింట్ సెక్టర్. చివరిగా ఉత్పత్తిదారులే యజమానులుగా ఉండేవి సహకార రంగ పరిశ్రమలు. సరే, ఇప్పుడు ఆ కత్తి యొక్క మొదటి అంచు గురించి మాట్లాడుకుందాం. అదే ఆర్థిక ప్రభావం. ఒకటి గుర్తుంచుకోవాలి: వ్యవసాయం, పరిశ్రమ అనేవి వేరువేరు కాదు. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చేయి చేయి కలిపి ముందుకు సాగుతాయి. ఒకటి లేకపోతే రెండోది లేదు. పరిశ్రమలు రైతులకు కావాల్సిన ఆధునిక పరికరాలిస్తాయి. తిరిగి వ్యవసాయం ఫ్యాక్టరీలకు కావలసిన ముడిసరుకును అందిస్తుంది. దీనివల్ల ఒక అద్భుతమైన సానుకూల చక్రం మొదలవుతుంది. ఎలాగంటే పరిశ్రమలు రైతులకు ఆధునిక పంపులు, ఎరువులు లాంటివి అందిస్తాయి. దాంతో పంట దిగుబడి పెరుగుతుంది. అదే సమయంలో ఫ్యాక్టరీలలో కొత్త ఉద్యోగాలొస్తాయి. ఫలితంగా చాలామంది వ్యవసాయంపై ఆధారపడటం తగ్గి నిరుద్యోగం, పేదరికం కూడా తగ్గుముఖం పడతాయి. దీనివల్ల దేశానికి కలిగే అతిపెద్ద ప్రయోజనమేంటంటే మన దేశంలో తయారైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయడం. దీని ద్వారా వాణిజ్యం పెరిగి దేశానికి విలువైన విదేశీ మారకద్రవ్యం వస్తుంది. సరే, ఇప్పుడు కత్తి యొక్క రెండో వైపు చూద్దాం. దాని పదునైన, ప్రమాదకరమైన అంచు. పర్యావరణానికి చెల్లించాల్సిన మూల్యం. ఈ ఇంజిన్ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది, చాలా మంచిది. కాని అది వదిలే పొగ, వ్యర్థాల సంగతేంటి? అభివృద్ధి అవసరమే, కాని దానికోసం పర్యావరణాన్ని పణంగా పెట్టవచ్చా? పరిశ్రమల వల్ల గాలి, నీరు, నేల అన్నీ కలుషితమైపోతున్నాయి. సిమెంటు ఫ్యాక్టరీల నుంచి వచ్చే ధూళి గాలిని విషపూరితం చేస్తోంది. గనుల తవ్వకం వల్ల భూమి తన సారాన్ని కోల్పోతోంది. ఇక ఫ్యాక్టరీల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు నేరుగా నదుల్లోకి, చెరువుల్లోకి కలిసిపోతున్నాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారాలు లేవని కాదు, ఉన్నాయి. ఆ ఇంజన్ను ఆపాల్సిన పనిలేదు. కాని దాన్ని శుభ్రంగా నడపడం ఎలాగో మనం నేర్చుకోవాలి. ఈ నష్టాన్ని మనం ఖచ్చితంగా అరికట్టవచ్చు. వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సరిగ్గా నిర్వహించాలి. మైనింగ్ను నియంత్రించాలి. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధి చేశాకే బయటకు వదలాలి. అంతేకాదు, సౌర, పవనశక్తి లాంటి స్వచ్ఛమైన ఇంధనాల వైపు మనం మారాలి. వాడిన వస్తువులను మళ్లీ మళ్లీ రీసైకిల్ చేయాలి. ఒక మాట ఉంది: పొదుపు చేసిన శక్తే ఉత్పత్తి చేసిన శక్తి. ఇది చాలా ముఖ్యమైన సూత్రం. మనం కొత్తగా శక్తిని సృష్టించడం మీద ఎంత దృష్టి పెడతామో, ఉన్న శక్తిని వృధా చేయకుండా వాడటం మీద కూడా అంతే దృష్టి పెట్టాలి. సామర్థ్యమే ఇక్కడ కీలకం. ముగింపుగా మన ముందు ఒక ప్రశ్న మిగిలి ఉంది: పారిశ్రామికంగా మనం ఎదుగుతూనే మన పర్యావరణాన్ని కూడా కాపాడుకోగలమా? శక్తివంతమైన, అదే సమయంలో పరిశుభ్రమైన భవిష్యత్తును నిర్మించడం మనందరి చేతుల్లోనే ఉంది. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.